యాంకర్ అనసూయ బేసిక్గానే చాలా బోల్డ్ అండ్ వైల్డ్ కూడా. ఎవరైనా తనపైన ట్రోలింగ్స్ కి పాల్పడ్డారంటే డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్తూనే ఉంటుంది. బయట తనకి ఎదురు పడ్డా కూడా అంతకంతకు సమాధానం చెప్పే నేచర్ తనది. సినిమాల్లో ఎంతటి ఏ రకంగా అయితే అందరినీ అలరిస్తూ నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ ఒక రకంగా చెప్పండి తన బోల్డ్ క్యారెక్టర్స్తో తన హావభావాలతో తన అందాన్ని చూపించి మంత్రముగ్ధుల్ని చేస్తుందో అదే రకమైనటువంటి వైల్డ్నెస్ కూడా తనలో ఉంది. సో ప్రస్తుతానికి అనసూయ మరోసారి వార్తలు నిలిచారు. చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు అనసూయ. అయితే సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తన పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ ఎదుర్కొంటోంది అనసూయ. అయితే ఒక ఇంటర్వ్యూలో తను హాజరైనటువంటి ఇంటర్వ్యూలో ఆ ట్రోలింగ్స్ అందరికీ ట్రోలింగ్ చేసేవారికి ట్రోలింగ్కి సంబంధించి ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో అందరికి కూడా చాలా ఘాటుగా సమాధానం చెప్పింది. ధీటైనటువంటి సమాధానాన్ని తను వ్యక్తపరిచింది. తన భర్త గురించి కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా చక్కగా వివరించింది కూడా. ఇక అప్పటితో ఆగిపోయింది ట్రోలింగ్స్ అనుకునే లోపే మరోసారి ట్రోలింగ్కి తెరలేసింది. సో అనసూయ ఇటీవల కాలంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళారు. సో అనసూయ పైన కొంతమంది యువకులు అక్కడికి వచ్చిన వారంతా కూడా కామెంట్స్ చేశారట. సో వెంటనే రియాక్ట్ అయిన అనసూయ మీ అమ్మ అక్క చెల్లిని ఏడిపిస్తే ఊరుకుంటారా అంటూ హెచ్చరించింది. చెప్పు తెగుద్ది అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. ఆడవాళ్ళను ఎలా గౌరవించాలనేటువంటి సంస్కారం మీ ఇంట్లో నేర్పించలేదు అంటూ కూడా చురకలంటించింది అనసూయ. ఒకసారి తనేం మాట్లాడిందో ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడ ఎటువంటి సినారియో జరిగిందో చూద్దాం. అందరికి పట్టుకొచ్చి కొట్టమంటే కూడా